డాల్ఫిన్ తుఫాను చైనాను వణికిస్తోంది. భారీ వర్షాలు ఈదురుగాలులతో బీభత్సం సృష్టిస్తుంది. తూర్పు చైనాలో జనజీవనం అస్తవ్యస్తమైంది. కొన్ని ప్రాంతాల్లో 400 మిల్లీమీటర్లకు వరకు వర్షపాతం నమోదవుతుంది. షాంఘైలో 313 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 150 ఏళ్ల చైనా చరిత్రలో అత్యధిక వర్షపాతం నమోదైనట్టుగా అధికారులు చెబుతున్నారు. 100కు పైగా నగరాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో పూర్తిగా రవాణా వ్యవస్థ దెబ్బతిన్నది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. 10 లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు తరలించబడ్డారు. జెజియాంగ్ ప్రావిన్స్లో 1500కు పైగా శిబిరాలు ఏర్పాటు చేశారు. మరొక 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రోడ్లన్నీ కూడా పూర్తిగా నదులని తలపిస్తున్నాయి. అలాగే ఈవెన్ షాంఘై కూడా చాలా ప్రాంతాలు షాంఘైలో మునిగిపోయినట్లుగా తెలుస్తోంది. చాలా తీవ్రమైనటువంటి నష్టం. గత కొన్ని దశాబ్దాల్లో ఇదే అత్యంత ఎక్కువ వర్షపాతం కూడా అక్కడి అధికారులు చెప్పడం మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో చైనాలో చాలా వేగంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నప్పటికీ చాలామంది మృత్యువాత పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో అసలు కనెక్టివిటీ దెబ్బతిన్నట్లు కనపడుతుంది. ఒకసారి ముందుగా నేను అక్కడున్న పరిస్థితిని మీకు చూపిస్తాను. ఆ విజువల్స్ చూస్తే మీకే అర్థమవుతుంది పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అనేది. లెట్స్ టేక్ లుక్.对，我们是要高一点，他都过去，我跟着过去，总没这样想嘛？要帮忙也得先他先帮忙，门没关好。没。大家来看人工造波池了，哎呦，好了。సో మనం చూస్తున్నాం కొన్ని అడుగుల మేర నీరు రోడ్ల మీద ప్రవహిస్తుంది. కార్లు, బస్సులు సైతం కొట్టుకుపోతున్నాయి. పాత కట్టడాలన్నీ కూలిపోతున్నాయి. చాలా తీవ్రమైనటువంటి గాలి. సహజంగా మనం 60 నుంచి 70 కిలోమీటర్ల ఈదురుగాలులు వస్తేనే భయపడిపోతుంటాం. 150 కిలోమీటర్లకు పైగా వేగంతో ఈదురుగాలులు అంటే జస్ట్ ఇమాజిన్. ఒక మోస్తరు పాత భవనాలు ఒక్కసారిగా పేక మేడల్లా కూలిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మనుషులు, పశువులు ఆ గాలికి ఎగిరిపోతున్నారు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఇప్పుడు చాలా డేంజరస్ కండిషన్లో ఉన్నాయంటూ అధికారులు చెప్తున్నారు. ఒకవేళ గనక ప్రాజెక్టుల్లో పరిస్థితి గనక చేయి దాటితే ఇక నష్ట తీవ్రత అంచనా వేయడం కూడా కష్టం అని చెప్తున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాలు ఖాళీ చేయిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. డాల్ఫిన్ తుఫాన్ ఆగస్టు 9న అంటే నిన్నటి నుంచి జెజియాంగ్ ప్రావిన్స్లోని హుయువాన్ అనే తీరాన్ని తాకినట్లుగా తెలుస్తోంది. అలాగే ల్యాండ్ఫాల్ సమయంలో గాలుల వేగం సుమారుగా 151 కిలోమీటర్ల వేగం ఉంది గంటకి నమోదైనట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు కొంతవరకు తుఫాన్ బలహీనపడింది. బట్ స్టిల్ జెజియాంగ్, షాంఘై, జియాంగ్సు, అన్హుయ్, షాండాంగ్ ప్రాంతాల్లో ఇప్పుడు భారీ వర్షాలు కురుస్తున్నాయి. మనందరికీ తెలిసిందే షాంఘై ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులేటెడ్ ఏరియా. షాంఘైలో చాలా తీవ్రమైనటువంటి జనసాంద్రత కూడా ఉంటుంది. ఇలాంటి ప్రాంతంలో ఇలాంటి భారీ వరదలు, తుఫాన్లు రావడంతో చాలా తీవ్ర నష్టం జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో సుమారుగా 4 అడుగుల వరకు కూడా నీరు నిలిచిపోయినట్లుగా తెలుస్తుంది. 4 అడుగుల మేర నీరు ప్రవహిస్తుంది. అంటే ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఒకసారి మీరే ఊహించుకోవచ్చు. ఆల్మోస్ట్ కార్లు మునిగిపోయేంత ఎత్తులో నీరు ప్రవహిస్తుంది. అలాగే చాలా ఈ జెజియాంగ్ లాంటి ప్రాంతాల్లో బస్సులు, ట్రక్కులు కూడా కొట్టుకుపోయాయి అంటున్నారు. మరోవైపు తుఫాన్ ఇప్పుడు చైనా ఇంటర్నల్ పార్ట్స్ వైపు కదులుతూ వస్తుంది. అంటే లోపలి భాగం వైపు ట్రావెల్ చేస్తూ వస్తుంది ఈ తుఫాను. హుబే, హెనాన్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని చెప్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే దీనివల్ల నదుల్లో నీటి మట్టం కూడా చాలా ర్యాపిడ్గా పెరుగుతోంది. అలాగే పట్టణాల్లో సైతం ఇప్పుడు ఒక్కసారిగా భారీ వర్షపాతం 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడంతో
అంత స్థాయిలో నీటిని డ్రైన్ అవుట్ చేయగలిగేటువంటి వ్యవస్థలు అక్కడ లేకపోవడంతో మొత్తం ఆ ప్రాంతాలు మునిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తూర్పు జెజియాంగ్లో 74 నదులకి ఇప్పటి వరకు వరద హెచ్చరికలు జారీ చేశారు. మొత్తం తైహు సరస్సు ఆ పరివాహక ప్రాంతాలతో పాటుగా జెజియాంగ్లో మొత్తం 74 నదులకు వరద హెచ్చరికలు జారీ చేశారంటే ఏ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయనేది ఒకసారి మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో డాల్ఫిన్ తీర ప్రాంతం నుంచి లోపలికి కదులుతూ భారీ వర్షాలు కురుస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ తుఫాను మేజర్గా ఆ సీక్వెన్స్ మనం చూస్తే జెజియాంగ్, ఆ తర్వాత షాంఘై, ఆ తర్వాత జియాంగ్షు, అన్హుయ్, హుబే, హెనాన్ ఈ ప్రాంతాల మీదుగా ఈ తుఫాన్ కదులుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరొక 2-3 రోజుల పాటు అధికారులు చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం అప్రాక్సిమేట్లీ ఆగస్టు 12th or 13th వరకు కూడా భారీ వర్షాలు నమోదవుతాయంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. జెజియాంగ్లో కొన్ని ప్రాంతాల్లో అరౌండ్ 250 to 500 mm 500 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం కూడా ఉంది అంటూ కొంత ముందుగానే హెచ్చరికలు జారీ చేసినట్లుగా మనకి కనిపిస్తుంది. అదిగో మీరు అక్కడ చూడొచ్చు, తైజు ప్రాంతానికి అలాగే వెన్జో ప్రాంతానికి మధ్యలో ఎంటర్ అవడం మీకు అక్కడ కనిపిస్తుంది. తీరం దాటడం మీరు చూడొచ్చు. చాలా తీవ్రమైనటువంటి మోస్ట్ కాన్సన్ట్రేటెడ్ తుఫానుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. యూ కెన్ సీ ఇంటెన్సిటీ ఏ స్థాయిలో ఉంది అండ్ ఏ స్థాయిలో విస్తరించి ఉంది అనేది కూడా అక్కడ మీకు చాలా క్లియర్గా కనపడుతుంది. సో ఓవైపు ఇంత తీవ్రమైన స్థాయిలో తుఫాన్లు వస్తుంటే ఇంకోవైపు నదుల నీటి మట్టం పెరగడం, ఒక్కసారిగా పెరిగిపోవడం కూడా అక్కడ భయాందోళనకు గురి చేస్తుంది. చాలా ప్రాంతాలు కొన్ని లక్షల మంది ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. నదులు గనక ఒకవేళ ఉధృతి మరింత పెరిగితే, అదుపు దాటితే లక్షల మంది ఈ ప్రభావం అయ్యే అవకాశం కనిపిస్తుంది అని చెప్తున్నారు. సో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో షాంఘై పరిసర ప్రాంతాల్లో వరదలు కూడా వచ్చినట్లుగా తెలుస్తుంది. జస్ట్ ఇమాజిన్ 500 మిల్లీమీటర్స్ వరకు వర్షపాతం నమోదైందంటే జెజియాంగ్లో ఎంత స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయనేది చూడొచ్చు. మరోవైపు తైహు సరస్సు పరివాహక ప్రాంతం తూర్పు, అలాగే తూర్పు జెజియాంగ్ అనేక నదులు వరదలకు హెచ్చరికలకు గురవుతున్నాయి. ఇప్పటికే భారీ ఎత్తున వరద ముంచుకొచ్చే అవకాశం కనిపిస్తుంది ఆ నదుల్లో. అలాగే కొండ ప్రాంతాల్లో ఇప్పుడు కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉందని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. షాంఘైపై డాల్ఫిన్ ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. మేజర్గా రోడ్ల మీద వరద కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా షాంఘైలో స్పెసిఫిక్గా కొన్ని ప్రాంతాల్లో 3 నుంచి 5.5 అడుగులు 6 అడుగుల వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో నిలిచిపోయి ఉందట వాటర్. అంత దారుణమైనటువంటి వరదలు ఇక్కడ ఉన్న ఇల్లు కాలనీలకు కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అండ్ విమానయాన సర్వీసులు కూడా చాలా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఫ్లైట్ సర్వీసెస్ కూడా సుమారుగా 1000కి పైగా విమాన సర్వీసులు రద్దయినట్లుగా తెలుస్తుంది. మరోవైపు 10 లక్షలకు పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అంటూ కూడా సమాచారం అందుతోంది. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ముఖ్యంగా గాలుల బలం కొంచెం తగ్గుతున్నప్పటికీ వర్షాలు, వరదల ప్రభావం మాత్రం మరింత పెరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడప్పుడే తగ్గే పరిస్థితి కూడా లేదు అని చెప్తున్నారు. మరొక 2 రోజులు 3 రోజుల పాటు వర్షాలు ఉండబోతున్నాయి. ఇవాళ 10 అంటే 12, 13వ తారీఖు వరకు కూడా ఈ తుఫాను ప్రభావం ఉండబోతుంది అంటున్నారు. ఇప్పటికే చాలా వరకు మునిగిపోయింది. చైనాలో చాలా కీలకమైన ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. జెజియాంగ్, షాంఘై లాంటి ప్రాంతాలు.